అంటే ఏకాంబరం సరస్వతిని కలిశాడు. మరి సరస్వతి ఎందుకు కలవలేదని చెప్తుంది? ఒకవేళ కలిసుంటే ఏకాంబరంకి నా గురించి చెప్పేసిందా? మేడంకి తెలిసిపోయిందా? ఆ ఊళ్ళో పొలాలు ఉంటేనే ప్రాజెక్ట్ అవుతుంది అంటే ఆ ప్రాజెక్టే వద్దునన్నా. ఆ ఊరి విషయంలోనూ ఆ మనిషి విషయంలోనూ నా అభిప్రాయం ఎప్పటికీ మారదు. అమ్మో, మేడంకి తెలిస్తే ఇంకంతే, మళ్ళీ తిరిగి ఇంట్లో అడుగు పెట్టనివ్వదు. అదంతా నేను ఆఫీస్ వచ్చిన తర్వాత డిస్కస్ చేస్తాను. నౌ ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్, ఐ హ్యావ్ టు గో. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావేంటి? అంత కన్ఫ్యూషన్గా ఉందన్నయ్య. సరస్వతి చెప్పలేదంటుంది కానీ ఏకాంబరం పరిస్థితి చూస్తుంటే చెప్పిందేమో అనిపిస్తుంది. డామిట్, మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా? అదే క్లియర్ చేసుకుందాం అనుకుంటే ఈ సరస్వతి అసలు టైం ఇవ్వట్లేదు. నేను ఒకసారి వెళ్ళి మాట్లాడొస్తానన్నయ్య. ఈ టైంలోనా? ఇప్పుడే కరెక్ట్ అన్నయ్య, మిగతా టైంలో అసలు దొరకట్లేదు. మేడంకి తెలిసిపోయిందేమో అనే టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. దానికి బదులు వెళ్ళి క్లియర్ చేసుకుని రావడమే మంచిది. ఇగో తాతయ్య అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి అన్నయ్య, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. సరే, జాగ్రత్త. అమ్మ ఏదో ఒకటి చేస్తాది కదా అని అంత కట్టుకథ చెప్తే ఏదో ఒకటి చేస్తానని ఏమీ చెయ్యట్లేదేంటి? జరగవే. అమ్మా ఏటే? ఏంటమ్మా దాన్ని అది చేస్తాను ఇది చేస్తాను అని ఓ పెద్ద హడావిడి చేసావు. ఏం చేయకుండా ఇలాగే ఉండిపోయావేంటమ్మా? గట్టిగా తిడతావనుకున్నాను, 4 వాతలన్నా పెడతావనుకున్నాను. ఏమనకుండా ఇలా నోరు మూసుకుని ఉండిపోయావేంటమ్మా? 4 తిడితే దులుపేసుకుంటాదే, వాతలెట్టినా ఎన్న రాసేసుకుంటాది. ఈ దరిద్రాన్ని వదిలించుకోవటానికి ఇవన్నీ సాలవు, ఇంకా పెద్దదేదో చెయ్యాలి. ఈ ఒక్క రాత్రి గడవని చెప్తా, పడుకో. ఇంకా పెద్దదేదో చెయ్యాలంటే అమ్మ ఏం చెయ్యాలనుకుంటుంది? ఈ టెన్షన్ పడలేం. సరస్వతి ఏకాంబరంతో మాట్లాడిందో లేదో ఈరోజు ఎలాగైనా తెలుసుకోవాలి. సరస్వతి, సరస్వతీనా? సరస్వతి, సరస్వతి. మాయదారి పందికొక్కలని మంచి నిద్రని పాడేసేసాయి. తెల్లారి లేచి ఎలకల మందు పెట్టాలి. జరగవే.
సార్ అసలు నువ్వెందుకు నాకు గిఫ్ట్ ఇవ్వాలి? అంత చనువు ఏముంది మన ఇద్దరి మధ్య? అయినా నీ అంతస్తేంటి, నా అంతస్తేంటి? నీ చదువేంటి, నా చదువేంటి? రేపటి నుంచి నీ పనేది నువ్వు చూసుకొని పో. నాకు మా తాతయ్యకి దూరంగా ఉండు. ఓ గాడ్, సిచ్యువేషన్స్ అన్నీ ఇలా పగబడుతున్నాయండి. అప్పుడు నేను తిట్టినందుకు దాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను ఎంత తిడుతుందో. లైఫ్ సైకిల్ రొటేట్ అవడం అంటే ఇదేనో, కానీ మరీ ఇంత ఫాస్ట్గా రొటేట్ అవుతుంది అనుకోలా. ఏం చేస్తాం, అవసరం అంది, మాటలు పడాలి. సరస్వతి, హాయ్. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? అది ఇంత ఎల్లప్పుడు? ఒకసారి బయటికి రా, నీతో మాట్లాడాలి. ఇప్పుడా? మా అత్త చూస్తే గొడవ అవుతుంది, చంపేస్తుంది నన్ను. అయినా ఇంత ఎల్లప్పుడు ఎవరైనా వస్తారా? నువ్వు కూడా నన్ను కలవడానికి ఇదే టైంలో వచ్చావు కదా. అది వేరు, ఇది వేరు. అత్త మావయ్య ఉన్నారు, ఇప్పుడు నేను రాలేను. నువ్వు వెళ్ళు. నీతో మాట్లాడందే ఇక్కడి నుంచి వెళ్ళను. 2 minutes. ఇలా కిటికీ దగ్గర మాట్లాడితే అస్సలు బాగోదు. బయటికి రా. అయ్యో, ఎలా చెప్పాలి? అసలు ఎందుకు వచ్చావు? సరే ఉండు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు నా వెంట పడుతున్నావు? అసలు ఈ వేళ ఎప్పుడు ఎందుకు వచ్చావు? నువ్వు కూడా వచ్చావు కదా అని అనొద్దు. నేను బంగ్లాకి రావడం వేరు, నువ్వు ఇక్కడికి రావడం వేరు. మా అత్త చూస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు ఎక్కడా మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. నేను ఇంకేం చేయను? నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకో సరసు. ఎంత ఇంపార్టెంట్ కాకపోతే నేను ఇలా నీ కోసం వస్తాను. ఏకాంబరాన్ని కలిసావా? అసలు నువ్వు ఏం మాట్లాడావు? నేను చెప్పాను కదా, నేను ఎవరిని కలవలేదు. నన్నైతే ఎవరూ కలవలేదు. ఆయన ఏ సరస్వతిని కలిశాడో వెళ్ళి ఆ సరస్వతిని అడుగు. నిన్ను కలవడానికి వచ్చి నిన్ను కలవకుండా వేరే ఎవరినో ఎందుకు కలుస్తాడు? అయ్యయ్యో! సారీ సారీ సారీ. అయ్యో సారీ సరసు. సారీ సారీ. అయ్యో సారీ సారీ. ఏం చేస్తున్నారు? సారీ సరస్వతి. మా అత్త వచ్చేస్తుంది. సారీ 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 సారీ. ఏంటి ఇదంతా? మా అత్త చూస్తే అంతే.
కుక్కలు మా ఇద్దరి కుక్కలని గోడైనా ఎట్టి సావరు. ఏంటి ఇంత గట్టిగా పట్టు? నాకు ఊపిరి ఆడలేదు తెలుసా? నాకు గుండాగిపోయినట్టయింది. చూడు, నా అదృష్టం బాగుండి మా అత్త చూడలేదు. అత్త చూసుంటే ఏమైండేది? నన్ను మెడపట్టి బయటికి గెంటేసుండేది. నేను నా చెల్లి రోడ్డున పడేవాళ్ళం. ఆ, సరస్వతి, అది కాదు సరస్వతి. చూడు, నీకు దండం పెడతాను, వెళ్ళిపోతావా? నన్ను ఏ ఏకాంబరం కలవలేదని చెప్పినాను కదా. మళ్ళీ ఇలా వచ్చి నన్ను ఇరుకటంలో పెట్టకు. వెళ్ళిపో. ఫారెన్లో కూడా ఒక పర్సన్ అపాయింట్మెంట్ కోసం ఇంత కష్టపడలేదు. ఈ సరస్వతి కోసం కష్టపడాల్సి వస్తుంది. ఛా! చిన్ని, ఏం కావాలమ్మా? మంచినీళ్ళ? ఇప్పుడు ఎలా ఉంది చిన్ని? చలిగా ఉందా? ఇంకా జ్వరం తగ్గలేదు. అయినా నువ్వెందుకు అలా చేసావు? ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా. ఎందుకు అక్క మాట వినకుండా వెళ్ళావు? గాలిపటం పోయింది. పోతే పోయిందిలే, నువ్వున్నావు చాలు నాకు. జ్వరం తగ్గాక ఇంకొకటి చేసుకుందాం. మనిద్దరం కలిసి బయటికి వెళ్ళి ఆడుకుందాం, సరేనా? సరే, పడుకో. సరస్సు పట్నం వెళ్ళిన సంగతి అమ్మకి తెలిసిపోయిందని రాత్రి సరస్సుకు చెప్దామంటే మధ్యలో అమ్మ అడ్డం వచ్చింది. ఊరు బయలుదేరేలోగా ఎలాగో అలాగా చెప్పాలి, లేదంటే గబుక్కున అమ్మ అడిగితే అడ్డంగా దొరికిపోతుంది. పొద్దున్నుంచి మాట్లాడదామని ఎంత చూస్తున్నా కాపలా కుక్కలాగా ఇక్కడ ఎలా కాచుకొని ఉన్నారు చూడు. ఏట్రా కాలుగాల్లో పిల్లలు అట్ట తిరుగుతున్నావు? ఏం లేదులే అమ్మా, నాన్న రెడీ అవుతున్నాడు కదా, అందుకే. ఏమయ్యా, ఎంతసేపు తయారవుతావు? నువ్వు వెళ్ళేది పెళ్లి చూడ్డానికి, చేసుకోవడానికి కాదు. అవతల మళ్ళీ బండి తప్పిపోతుంది. తొందరగా బయలుదేరండి. ట్రైన్కి ఇంకా చాలా టైం ఉందిలేవే. ఏ 4 అడుగులు ముందుంటే తప్ప బండి వెళ్ళిపోతే ఏం చేస్తారు? అట్నుంచటే బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కుతాం కానీ వెనక్కి మాత్రం తిరిగి రాము. నాకు కావాల్సింది కూడా అదే. మీరెళ్ళాక ఈ సరస్సుతో తెలుసుకోవాల్సింది చాలా ఉంది. వెళ్ళండి. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. చిన్నికి ఎలా ఉంది సరస్సు? పర్వాలేదు మధు, జ్వరం కొంచెం తగ్గింది. సరే, నేను నాన్న మంగళమత్త కొడుకు పెళ్లికి ఊరెళ్తున్నాం. మళ్ళీ 2 రోజుల వరకు రాం. ఈలోగా నీకొక విషయం చెప్పాలి. రాత్రి కూడా ఏదో చెప్పాలన్నావు, ఈ లోపు అత్తొస్తే వెళ్ళిపోయావు. ఇది అమ్మ ఉంటే చెప్పే విషయం కాదులే. నిన్న రేయ్, ఏట్రా అవతల బండికి టైం అవుతుంటే బయలుదేరకుండా మళ్ళీ ఇక్కడ దూరవేటి? రెడీ అయిపోయానమ్మా. ఇదిగో చిన్నికి ఎలా ఉందో అని చూసి వెళ్దామని వచ్చా. దానికి బానే ఉంటదిలే గాని నువ్వు బయలుదేరు. చిన్నీకి బాగోలేదంటే మళ్ళీ ఇక్కడ ఏంటి గొడవ పడుతున్నారు? జ్వరం తగ్గినట్టుంది కదమ్మా? పొద్దున్న బాగానే ఉంటుంది మావయ్య, సాయంత్రం అయితే వచ్చేస్తుంది. ఈరోజు చూడాలి, మళ్ళీ జ్వరం వస్తే పొద్దున్నే డాక్టర్ బాబు దగ్గరికి తీసుకెళ్తా. పోనీ నేనుండిపోనమ్మా?
మధుని పెళ్లికి పంపిస్తానులే. ఉండటం ఎందుకు? దాన్ని కూడా సంకనెత్తుకుని పెళ్లికి తీసుకెళ్ళవయ్యా. అట్టాగే రేపు నాటకాలకు వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళిపో. నాగమణి, లేకపోతే ఏంటయ్యా, మీ అక్క కొడుకు పెళ్లికెళ్ళాలని 10 రోజుల నుంచి ఇంట్లో హడావిడి చేస్తున్నావు. ఎప్పుడు దీనికేదో చిన్న జ్వరం వచ్చిందని పెళ్లికెళ్ళడం ఆపేస్తావా? లేదులే అత్త, మావయ్య ఏదో అలా అంటున్నారు. పెళ్ళికెళ్తారులే. అది కాదమ్మా, చిన్నీని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంటే నువ్వు ఇబ్బంది పడతావేమో సరసు. ఇబ్బంది ఉండదులే మావయ్య. చిన్నికి తగ్గేంత వరకు పెద్దయ్య వాళ్ళంటికి కూడా వెళ్ళను. చిన్ని దగ్గరే ఉండి చూసుకుంటాను. మీరు వెళ్ళిరండి. సరే అమ్మా, జాగ్రత్త. ఇప్పుడు సరస్సుకి ఎలా చెప్పాలి? ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా? పదా. వస్తున్నానమ్మా. సరస్సు, జాగ్రత్త. చిన్ని జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్త. ఇదిగా వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు గాని ముందు మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. ఎల్లు రారా. అమ్మా, అసలు మధు ఏం చెప్పాలనుకుంటున్నాడు? అత్త ఎందుకు తీసుకెళ్ళిపోతుంది? ఏమై ఉంటుందబ్బా? అవును, నాన్న అన్న ఊరెళ్ళిపోయారు కదా, ఇంకా అమ్మ గొంతు వినిపించట్లేదేంటి? వస్తున్నాడు కదా, ఇప్పుడు లేస్తుంది అమ్మ గొంతు. అమ్మా, 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 అమ్మా. ఏటే? అమ్మా, ఆ పట్నం బాబుకి దీనికి ఏదో ఉందని చెప్తే నువ్వంతగా నమ్మలేదు కదా. బంగ్లా, తోటలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు తిన్నగా ఇంటికి వచ్చేసాడు చూడు. ఏంటి బాబు ఇట్ట వచ్చావు? సరసు ఉందా? ఉంది. దాంతో మీకేటి పని బాబు? తాతయ్య రమ్మన్నారు. 1 సెకండ్. అంతా ఒట్టిదేనమ్మా. తాతయ్య లేదు, గడిది గుడ్డు లేదు. దాన్ని ఒకసారి కలవడానికి ఇదొక వంక. హలో, పిలుస్తారా? పిలుస్తాను బాబు. సరసు, సరస్వతి. వస్తున్నానత్తా. బాబు నీతో ఏదో మాట్లాడాలంట. నువ్వు మాట్లాడిరా? నువ్వు పదవే. రావద్దని చెప్పాను కదా, ఇదే పని అయిపోయిందా నీకు? అత్తున్నప్పుడు ఇంత ధైర్యంగా ఎలా వచ్చావు? నా పరిస్థితి అర్థమవుతుందా నీకు? ఎందుకు ఊరికే టెన్షన్ పడతావు? నేనే నిన్ను కలవడానికి, నీతో మాట్లాడడానికి రాలేదు. తాతయ్య నిన్ను పిలవమన్నారని చెప్పడానికి వచ్చానంతే. ఇది అఫీషియల్ కాబట్టి నో టెన్షన్. అమ్మా, చూసావా? తాతయ్య పిలుస్తున్నారని చెప్పడానికైతే ఆ మాట నీతో చెప్పి వెళ్ళొచ్చు కదా. దానికి సరస్సుని ఎందుకు పిలవడం? పిలిచినా ఆ ఒక్క ముక్క చెప్పడానికి ఇంతసేపా? ఇద్దరి మధ్య ఏం నడుస్తుందో, ఎంత దాకా పోయిందో ఇప్పటికైనా తెలుస్తోందా? సరే, చెప్పడం అయిపోయింది కదా. చిన్నికి ఇంకా తగ్గలేదు. ఈ రోజు రావడం కుదరదు. రేపు వస్తానని చెప్పు. వెళ్ళు.
సరస్వతి, మళ్ళీ ఏంటి? ఆ, నువ్వు నిజంగానే ఏకాంబరాన్ని కలవలేదు కదా? లేదని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? ఇంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారే? ఆడ మగాకి మధ్య చనువు ఉండాలే గాని మాట్లాడుకోవడానికి 100 ఉంటాయి. అవన్నీ నాకెలా తెలుస్తాయమ్మా? నేనేమన్నా దానికిలాగా తిరిగానా? నువ్వే చూడు, చూసి అర్థం చేసుకో. ఆ, అది కాదు సరస్సు. మరి నిన్ను కలవకపోతే ఏకాంబరం ఎవరిని కలిసినట్టు? ఏమో, ఇంకెవరినైనా కలవడానికి వచ్చాడేమో, నాకెలా తెలుస్తుంది? నన్నైతే కలవలేదు. అయినా నిన్నటి నుంచి ఏకాంబరం అని వెంటపడి తిరుగుతున్నావు. ఈ ఏకాంబరం ఎవరు? నీ సమస్య ఏంటి? ఆ, తను మా అమ్మకి పిఏ. ఎందుకో తెలీదు, తనని అమ్మ నీ కోసం పంపించిందట. నేను ఇక్కడికి వచ్చిన సంగతి అమ్మకి తెలీదు. ఎక్కడ అతను నిన్ను కలిశాడేమో, పొరపాటున నువ్వు ఆయనకి నా గురించి ఎక్కడ చెప్పేశావేమో అని టెన్షన్. ఆ, నిజంగానే నువ్వు కలవలేదు కదా? నువ్వెన్నిసార్లు అడిగినా నేను చెప్పే మాట ఇదే, నన్నెవరూ కలవలేదు. చూడు, ఇంకా తెవలట్లేదు. నీ ఎదురుగానే ఇంతంటే నీ వెనకాల ఇంకెంతో అర్థం చేసుకో.